పెట్టారు, అవన్నీ నాణ్యత లేవన్నారు. ఇప్పుడు ఆ బ్రాండ్లు ఉన్నాయా, తీసేశారా? కొత్త బ్రాండ్ పెట్టడం ఓకే, ఉన్న బ్రాండ్లు తీసేశారా, రద్దు చేశారా? ఎందుకంటే నాణ్యత లేనివి అన్నావు కదా. పోనీ ఆ నాణ్యత లేని మందు తయారు చేసిన కంపెనీలు రూల్ ప్రకారం సీజ్ చేయాలి కదా. ఇప్పుడు లడ్డూలో నెయ్యి కల్తీ అన్నటువంటి కారణంగా ఏం చేశారు, ముందు ఆ ప్లాంట్లు సీజ్ చేశారు, అంతే కదా. సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. మరి ఇక్కడ లిక్కర్తో 100 మంది ప్రాణాలు పోయినాయి అంటున్నాడు. అక్కడ ఇంకా నువ్వు పవిత్రత సంప్రదాయం పాట చెప్పావు, ప్రాణాలు పోవడం కాదు కదా అక్కడ చెప్పింది. ఇక్కడ మనుషులే చచ్చిపోయారని చెప్పారు కదా. మనుషులే చచ్చిపోయారని చెప్పినప్పుడు అనారోగ్య కారణాలకు ఇదే కారణం అన్నప్పుడు వాళ్ళందరికీ ఉరిశిక్ష ఏం చేయాలి కదా, ఆ ఫ్యాక్టరీలన్నీ సీజ్ చేయాలి కదా, సదరు యాజమాన్యాలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా. అది వదిలేసి డబ్బులు సంపాదించుకున్నాడు అని కేసు పెడితే ఇప్పుడు చేస్తున్నది ఏంటి మనం? పోనీ అదే కంపెనీల నుంచి ఇప్పుడు మందు కొంటున్నారు, అవే బ్రాండ్లు కొనసాగుతున్నాయి. ఇది పబ్లిక్కి తెలియదా? ప్రాక్టికల్ నుంచి పక్కకి వెళ్తున్నారు. దీన్ని అక్కడికి వెళ్ళి హడావిడి చేయండి. ఇప్పుడు మిథున్ రెడ్డి లేడు కాబట్టి మిగతా 3 ఎంపీలు కాస్త గొడవ చేస్తారు. మిథున్ రెడ్డి ఉంటే ఒక ఆస్పెక్ట్, తను లీడ్ చేయాలి. ఇప్పుడు మిగతా 3లో ఎవరినన్నా మరి ఫ్లోర్ లీడర్గా పెడతారా ఏంటనేది తెలియాలి. అక్కడ ఇక గురుమూర్తికి అప్పచెప్పాలి.